హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బీఆర్కే నాలెడ్జ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 4th క్లాస్ ఈవీఎస్ పరిసరాల విజ్ఞానం సంబంధించి యానిమల్స్ అరౌండ్ అస్ ఈ లెసన్ యొక్క వర్క్ షీట్స్ గురించి మనం తెలుసుకుంటాం. ముందుగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు గ్లోసరీ అనేది ఇవ్వడం జరిగింది. వర్క్ షీట్ 1లో ఇక్కడ ఉండే పదాలను మనము చూసి రాయాల్సి ఉంటుంది. సో రీడ్ అట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అనేవి ఇక్కడ ఉండేటటువంటి ఈ వర్డ్స్ని ఇక్కడ మనం రాసుకుంటాము. నెక్స్ట్ పేజ్లో మనకు యానిమల్స్ అరౌండ్ అస్లో ఇక్కడ చూసినట్లయితే జంతువుల ఆవాస ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ల్యాండ్ భూమిపైన టైగరు, ఫాక్సు, ర్యాబిట్ అనేవి ఉంటాయి. అలానే ఫిషెస్ వాటర్లో ఫిష్, డక్, టోటాయిస్ అనేవి ఉంటాయి. అలానే ట్రీస్ చెట్లపైన కోతులు, స్క్విరల్స్, అలానే బర్డ్స్, మంకీస్, బర్డ్స్, స్క్విరల్స్ అనేవి ఉంటాయి. అలానే ల్యాండ్ అండ్ వాటర్ నేలపైన అలానే భూమిపైన నివసించే జంతువులు చూసినట్లయితే ఫ్రాగ్, క్రొకడైల్, హిపోపోటమస్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడండి, చుక్కలు కలిపి రంగులు గీయండి, రంగులు వేయండి అని చెప్పారు. సో ఇక్కడ ఉండేటటువంటి డాట్స్ని మనం కలిపాము. దీనికి మీరు కలర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీరు కలర్ చేయండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని ఇచ్చారు. ఇక్కడ చూస్తే నేమ్ 5 యానిమల్స్ లివ్ అరౌండ్ అస్. మన పరిసరాలలో నివసించే 5 జంతువుల పేర్లు రాయండి. సో మీ చుట్టుపక్కల ఉండేటటువంటి 5 జంతువులను ఇక్కడ మనం రాసుకోవడం జరిగింది. ఆవు, మేక, ఎద్దు, గేదె, గుర్రం, ఇట్లా మన పరిసరాల్లో ఉండేటటువంటి వాటిని రాసుకున్నాము. అలానే అడవిలో నివసించే 5 జంతువుల పేర్లు రాయండి. సో నేమ్ 5 యానిమల్స్ లివ్ ఇన్ ఫారెస్ట్. సో ఇక్కడ మనం చూస్తే ఏనుగు, పులి, సింహము, జిరాఫీ, కుందేలు ఇవి మనకు అడవిలో నివసించే జంతువుల పేర్లు ఇక్కడ మనం రాసుకున్నాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే వర్క్ షీట్ 2 చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ మనకు రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఉండే వర్డ్స్ని మనం ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి ఏనుగు బొమ్మ అనేది సగమే మనకి ఇచ్చారు, మిగతా సగం మనకి పూర్తి చేసి రంగులు వేయమని చెప్పారు. సో ఇట్లా మనం ఏనుగు బొమ్మని పూర్తి చేసి దీన్ని కలర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు థర్డ్ వన్ చూస్తే చెవులు కనిపించే జంతువులు, చెవులు కనిపించిన జంతువులను విడదీసి క్రింది పట్టికలో రాయండి. ఓకే, డిఫరెన్సెస్ ఇన్ ద యానిమల్స్ విచ్ హ్యావ్ ఇయర్స్ దట్ కెన్ బి సీన్ అండ్ విచ్ హ్యావ్ ఇయర్స్ దట్ కెనాట్ బి సీన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే చెవులు కనిపించే జంతువులు మనకి ఏమేమి ఉంటాయి? బయటికి కనిపించే జంతువులు ఎలిఫెంట్కి కనిపిస్తాయి, క్యాట్కి కనిపిస్తాయి, డాగ్ కనిపిస్తుంది. అలానే కౌకి, బేర్కి, వీటికి సంబంధించి అంటే ఏనుగు, అలానే పిల్లి, కుక్క, అలానే కాకి, ఎలుగుబంటి, వీటికి మనకు చెవులు బయటికి కనిపిస్తాయి. అలానే చెవులు బయటకు కనిపించిన జంతువులు చూసినట్లయితే స్పారో, పిచ్చుక, కాకి, అలానే ఇక మామూలుగా స్నేక్ అనేవి మనకి చెవులు పూర్తిగా ఉండవు, అలానే కనపడవు, డక్ కనపడవు, అలానే లిజార్డ్ కూడా కనపడవు. నెక్స్ట్ మనం చూస్తే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ మనకి కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు, వాటిని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఎలిఫెంట్ హ్యాస్ ద బిగ్గెస్ట్ ఇయర్స్. ఎలిఫెంట్కు పెద్ద చెవులు ఉంటాయి. అలానే బర్డ్స్ హ్యావ్ టైనీ హోల్స్ ఆన్ బోత్ సైడ్ ఆఫ్ ఇట్స్ హెడ్. సో బర్డ్స్కి తన తలకి రెండు వైపులా చిన్న సన్నని హోల్స్ అనేవి ఉంటాయి. అలానే ద టైనీ హోల్స్ కవర్డ్ విత్ ఫెదర్స్ హెల్ప్ ద బర్డ్ టు హియర్. సో ఈ టైనీ హోల్స్ అనేవి ఈ వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. ఆ టైనీ హోల్స్ ద్వారా అవి వినటానికి సహాయపడతాయి, ఆ హోల్స్ అనేవి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్క్ షీట్ 3 చూసినట్లయితే ఇక్కడ మనకి రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఉండే వర్డ్స్ని మనం ఇక్కడ రాసుకుంటాము. అలానే కింద ఇవ్వబడిన జంతువులను గుర్తించి వాటి చర్మంపై ఉండే నమూనాలను సేకరించి గీసి రంగులు వేయండి. సో ఇక్కడ మనకు ఉండేటటువంటి దీన్ని ఈ డాట్స్ను మనం గీసుకున్నాము. దీనికి ఈ చిత్రాలు మొదట మనకి గుర్రము, రెండవది పులిగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. వీటికి మీరు కలర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, రైట్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్. సో ఒక్కొక్క దానికి 2 ఉదాహరణలు ఇవ్వండి అని చెప్పారు. సో ఇక్కడ చూస్తే మృదువైన చర్మం కల జంతువులకు 2 ఉదాహరణలు ఇవ్వండి అని చెప్పారు. యానిమల్స్ విత్ సాఫ్ట్ స్కిన్, డాల్ఫిన్, పాము, అలానే కప్ప. ఇలా ఈ మృదువైన చర్మం సంబంధించిన
వాటికి ఉదాహరణలు ఇవ్వచ్చు. అలానే వెంట్రుకలు. సో వెంట్రుకలు అనేవి గొర్రె, పిల్లి, చిరుతకు వెంట్రుకలు అనేవి ఉంటాయి. అలానే మచ్చలు కలిగిన జంతువులు జిరాఫీ, చిరుతపులి మచ్చలు కలిగి ఉంటాయి. చారలు కలిగిన జంతువులు చూసినట్లయితే పులి, చారలు, గుర్రం, ఉడత వీటికి మనకి చారలు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్. ఇక్కడ మనం చూస్తే అండోత్పాదకాలని వేటిని అంటారు? సో విచ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఒపేరియస్. సో ఇక్కడ మనకి చూసినట్లయితే ఏ జంతువులు చెవులు బయటకు కనిపించవో, చర్మంపై వెంట్రుకలు ఉండవో ఆ జంతువులు గుడ్లు పెడతాయి. వాటిని ఆ గుడ్లను పొదిగి పిల్లలకు జన్మనిస్తాయి. ఇలా గుడ్లు పెట్టి పిల్లలకు జన్మనిచ్చేటటువంటి వాటి జంతువులను మనము అండోత్పాదకాలు అంటాము. సో నెక్స్ట్ మనకి శిశోత్పాదకాలు అంటే ఏంటి? సో ఏ జంతువులకైతే చెవులు బయటకు కనిపిస్తాయో అలాగే చర్మం పైన వెంట్రుకలు ఉంటాయో ఆ జంతువులు పిల్లలకు జన్మనిస్తాయి. వాటిని శిశోత్పాదకాలు అంటారు. సో ఇక్కడ మనకి శిశోత్పాదకాలు అంటే జంతువుల పైన చెవులు బయటకు కనిపిస్తాయి, అలానే వెంట్రుకలు చర్మం పైన ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ మనకి ఈ టేబుల్ అనేది సరైన ఉదాహరణలతో ఫిల్ చేయండి అని ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. సో అండోత్పాదకాలు చూస్తే ఇక్కడ మనకి డక్, హెన్, క్రో, ప్యారెట్, స్పారో అనేవి ఇక్కడ రాయటం జరిగింది. అలానే శిశోత్పాదకాలు చూసినట్లయితే క్యాట్, డాగ్, కవ్వు, ర్యాట్, అలానే మనుషులు కూడా శిశోత్పాదకాల కిందే వస్తారు. ఎందుకంటే వీటికి చెవులు బయటకు కనిపిస్తాయి, చర్మం పైన వెంట్రుకలు ఉంటాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్క్షీట్ 4 మనం గమనించినట్లయితే రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ ఉండే వర్డ్స్ని ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది. అలానే పర్టికులర్ సరైన సమాధానాలు రాయండి. ఫిల్ ద గివెన్ టేబుల్. ఇక్కడ చూస్తే వాట్ ద ఈట్, ఏం తింటాయి, ఏమని పిలుస్తాము, ఉదాహరణకు ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్, మొక్కలు అలానే మొక్కల ఉత్పత్తులు అనేవి, వీటిని మొక్కలు మరియు మొక్కల ఉత్పత్తులని ఏమని పిలుస్తామంటే శాకాహారులు అని పిలుస్తాము. అంటే వీటిని తినే వాటిని, ఈ శాకాహారులు ఏంటంటే ఆవు, మేక, గొర్రె, ఇవి మనకు శాకాహారులుగా పిలుస్తాం. మొక్కల యొక్క ఉత్పత్తులను తినే వాటిని మనం శాకాహారులు అంటాము. వాటికి ఉదాహరణలు రాసుకున్నాము. అలానే మాంసము, గుడ్లు, ఇతర జంతువులను వేటాడటం, వీటిని మనం మాంసాహారులు అని చెప్తాము. ఉదాహరణకు పులి, చిరుత, రాబందు, వీటిని మనం మాంసాహారులుగా చెప్పుకోవచ్చు ఉదాహరణలుగా. పండ్లు, కూరగాయలు, మాంసము, గుడ్లు అనేవి ఉభయాహారులు తింటాయి. సో ఉభయాహారుల్లో మనకి కాకులు, అలానే మనుషులు, అలానే హ్యూమన్ బీయింగ్స్, కాకి, మనిషి, వీటిని మనం ఈ ఉభయాహారులుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే థర్డ్ వన్ చూస్తే మీ పరిసరాల్లోని జంతువులను గమనించి అవి సాధారణంగా ఏం తింటాయో రాయండి. సో జంతువులు మనకి ఇక్కడ ఇచ్చారు. సో కవ్ అనేది ఏమేమి తింటుంది, అలానే క్యాట్ ఏమేమి తింటుంది, అలానే లిజార్డ్, క్రో, డాగ్, ర్యాట్, బటర్ఫ్లై, ఫిష్, గోట్, మెన్ ఏమేమి తింటారో ఇక్కడ మనము రాసుకున్నాము. సో వీటిని మనం రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం చూస్తే అనిమల్స్ హ్యావ్ షార్ప్ కటింగ్ టీత్, పదునైన కత్తిరగల పళ్ళు ఉండేటటువంటి జంతువులు, అండ్ స్ట్రాంగ్ గ్రైండింగ్ టీత్ వాటిని, అంటే ఏ జంతువులకైతే పదునైన కత్తిర పళ్ళు ఉంటాయో వాటిని మనం శాకాహారులు అంటాము. ఉదాహరణకు గేదె, మేక, జింక, గుర్రం, వీటిని మనం వీటికి పదునైన కత్తిర పళ్ళు అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ మనకు శాకాహారులకు ఉదాహరణ చూసినట్లయితే ఆవు, మేక అనేవి శాకాహారులకు ఉదాహరణలుగా మనం చూసాము. నెక్స్ట్ మాంసాహారులు అనేవి ఎలా ఉంటాయి? యానిమల్స్ ఆర్ హ్యావింగ్ లాంగ్ షార్ప్ టీత్ టు ఈట్ మీట్ ఆర్ కాల్డ్. సో పొడవైన షార్ప్గా ఉండేటటువంటి దంతాలు కలిగిన జంతువులు మనం మాంసాహారులు అంటాము. మాంసాహారులకు ఉదాహరణ పులి, నక్క అనేవి ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్గా రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ యానిమల్స్ దట్ హ్యావ్ షార్ప్ కటింగ్ టీత్, స్ట్రాంగ్ గ్రైండింగ్ అండ్ వాటిని ఏమంటామంటే శాకాహారులు. ఇంతకుముందు మనం రాసాము శాకాహారులని. సో శాకాహారులకు ఉదాహరణ కాకి, మనిషి, అండ్ ఎగ్జాంపుల్ టు ఆమ్నివర్స్. సో ఉభయాహారులు, వీటిని మనం ఉభయాహారులు అంటాము.
వాటికి ఉదాహరణగా ఇక్కడ మనం రాసుకున్నాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్క్షీట్ 5లో మనకు రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఈ పదాలను ఇక్కడ మనం చూసి రాయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చారు. సో జతపరచండి అనేవి ఇక్కడ ఉండేటటువంటి ఈ పక్షులకు వాటి యొక్క ముక్కులతో ఇక్కడ మనం జతపరచడం జరిగింది. అలానే పక్షుల ముక్కులు, వాట్ డు ద బర్డ్స్ యూజ్ దేర్ బీక్స్, ముక్కులు, పక్షి ముక్కు దేనికి ఉపయోగిస్తుంది అంటే పక్షులు వాటి ముక్కులను ఉపయోగించి ఆహారం తింటాయి. అలానే పక్షి కట్టుకునే గూడు అల్లటానికి తన యొక్క ముక్కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మనకు వేరు పక్షుల ముక్కులు గీసి వాటికి రంగులు వేయండి. సో వేరు పక్షుల యొక్క ముక్కులను ఇక్కడ మనం డ్రా చేయాల్సి ఉంటుంది. డ్రా చేసిన తర్వాత వాటికి మనం కలర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే వర్క్షీట్ 6 గమనించినట్లయితే రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్, ఇక్కడ ఉండే పదాలను ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ ఉండే మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఇక్కడ ఈ విధంగా మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అలానే పక్షులు గూళ్ళు ఎందుకు కట్టుకుంటాయి, ఎందుకు కడతాయి, వై డు బర్డ్స్ బిల్డ్ దేర్ నెట్స్, సో పక్షులు గూళ్ళను గుడ్లు పెట్టి వాటిని పొదిగి పిల్లలను కంటాయి. సో పిల్లల సంరక్షణ కోసం అలానే గుడ్ల రక్షణ కోసం గూళ్ళను కట్టుకుంటాయి. వాతావరణ పరిస్థితుల నుండి తమను తాము కాపాడుకోవడానికి పక్షులు గూళ్ళను కట్టుకుంటాయి. నెక్స్ట్ చూసినట్లయితే చుక్కలను కలిపి రంగులు వేయండి. ఇక్కడ ఉండేదాన్ని మనం చుక్కలు కలిపాము, దీనికి మీరు కలర్ చేయండి. అలానే వివిధ రకాల పక్షుల పంజాలకు రంగులు వేయండి, వీటికి మీరు కలర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే వర్క్షీట్ 7లో ఇక్కడ ఉండే పదాలను ఇక్కడ మనం చూసి రాయాల్సి ఉంటుంది. అలానే సరైన సమాధానాలు అనేవి ఇక్కడ మనకు రాయడం జరిగింది. ఈ సమాధానాలను ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే యానిమల్స్ అరౌండ్ అస్లో థర్డ్ వన్ చూస్తే ఇక్కడ మనకి తేనెటీగ నుండి తేనె తుట్టకు దారి అనేది మనము కనిపెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రతి పువ్వుపై ఒక్కొక్క తేనెటీగను గీయండి. ప్రతి పువ్వు పైన మీరు ఒక తేనెటీగను గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక చీమను ఇక్కడ చూసారు, మిగిలిన చీమను మీరు గీయండి అని ఇచ్చారు. కొన్ని చీమలు ఆహార అన్వేషణకై వరుసలో వెళ్తున్నాయి. నేను ఒక చీమను గీసాను, మిగిలిన చీమల్లో మనకు గీయమని చెప్పారు. సో ఒక చీమ అనేది మనకు ఆల్రెడీ డ్రా చేయడం జరిగింది, మిగిలిన చీమలు మనం ఇక్కడ గీయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే వర్క్షీట్ 9లో ఏనుగుల చిత్రానికి రంగులు వేయండి. రెండే ఏనుగులకు మనం కలర్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ ఉండే ఖాళీలను ఇక్కడ మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి వర్క్షీట్ 10 గమనించినట్లయితే ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్ అనేది ఇచ్చారు. సో అసెస్మెంట్లో ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి ఇక్కడ మనం రాసుకున్నాము. సో ఇక్కడ మనం మొదటి క్వశ్చన్ గమనించినట్లయితే చర్మంపై బొచ్చు ఉండే జంతువులు అని వేటిని అంటారు. సో చర్మంపై బొచ్చు ఉండే జంతువులు ఏంటంటే కొన్ని జంతువులు చర్మంపై బొచ్చును కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఎలుగుబంటి, పిల్లి, కుక్క, ఉడత, గొర్రె, నక్క మొదలైనవి ఈ చర్మం పైన బొచ్చు కలిగి ఉండేటటువంటి జంతువులు. తర్వాత అండోత్పాదకాలని వేటిని అంటారు. సో అండోత్పాదక జంతువులు గుడ్లను పొదిగి పిల్లలను కంటాయి. కావున కోడి తన గుడ్లను పొదిగి పిల్లలను కంటుంది. కావున కోడి అనేది అండోత్పాదక జీవి. ఒక ఉదాహరణతో మనం ఇక్కడ ఆన్సర్ రాసుకున్నాం. నెక్స్ట్ మనకు బాతు మరియు మొసలి ఒకే సమూహానికి చెందినవని శరత్ చెప్పాడు. మీరు దాన్ని మీరు అంగీకరిస్తారా? ఒకవేళ అంగీకరిస్తే ఎందుకు? సో అంగీకరిస్తాను, ఎందుకంటే బాతు మరియు మొసలి అనేవి ఒకే సమూహానికి చెందినవి. అంటే పక్షులు ఎక్కువగా మొసలికి దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇవి దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ మనకు కాకులు ప్రపంచంలో లేకపోతే ఏమవుతుందో రాయండి. కాకులు ప్రపంచంలో లేకపోతే వీధుల్లో లేదా ఊరి చివరిలో ఉండే చెత్త పెరిగిపోతుంది. దానివల్ల మనకు అనేక రోగాలు అనేవి వస్తాయి. తర్వాత ఇక్కడ మనకి కోడి కాళ్ళకు కుక్క కాళ్ళకు మనకు డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. సో కోడికి కాళ్ళకు 4, డాగ్కి అయితే 4 కాళ్ళు ఉంటాయి, కోడికి 2 కాళ్ళు ఉంటాయి. అలానే డాగ్ అనేది కాళ్ళు పంజా గోళ్ళను కలిగి ఉంటాయి. అలానే కోడి కాళ్ళకు పంజా ఉండదు కానీ గోర్లను కలిగి ఉంటుంది. అలానే ఆహారం పట్టుకోవడానికి కాళ్ళు ఉపయోగపడతాయి. అలానే కోడి కాళ్ళతో మట్టిని త్రవ్వడానికి ఉపయోగిస్తుంది. ఈ విధంగా వాటి యొక్క కాళ్ళ యొక్క డిఫరెన్సెస్ అనేవి ఇక్కడ మనం రాసుకున్నాం. తర్వాత ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. సో కలెక్ట్ ద పిక్చర్స్ హెర్బివర్స్, అలానే కార్నివర్స్, అలానే ఓమ్నివర్స్, శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు వాటి యొక్క పిక్చర్స్ని మీరు సేకరించి మీ యొక్క బుక్లో ప్రింట్ చేయమని చెప్పారు. దాన్ని మీరు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు మీకు నచ్చిన జంతువుని బొమ్మను ఇక్కడ మీకు వేయమని చెప్తున్నాడు. మీకు ఏ యానిమల్ అయితే మీకు వస్తుందో ఆ యానిమల్ బొమ్మను ఇక్కడ మీరు గీసి దానికి రంగులు వేయండి. నెక్స్ట్ 8 చూస్తే పక్షులను సంరక్షించడానికి ఏమేమి చేయగలరో రాయండి. సో పక్షులను మనము కాపాడాలంటే ఏం చేయాలో ఇక్కడ మనం రాసుకున్నాం ఒక 4 పాయింట్స్. పక్షి గూళ్ళను ఇతర జంతువుల నుంచి మనం రక్షించాలి.
పక్షి గూడు వలన పక్షి గూడు మన పరిసరాల్లో సమీపంలో ఉన్నట్లయితే వాటికి తగిన నీరు ఆహారం మనం అందించి వాటిని సంరక్షించాలి. పక్షులు అంతరించిపోకుండా మనం తగిన చర్యలు తీసుకొని ఇతరులకు తెలియజేయాలి. పక్షి పిల్లలను గుడ్లను ఆకతాయి పిల్లలు వాటిని పాడు చేస్తూ ఉంటారు కాబట్టి ఆకతాయి పిల్లల నుంచి మనం ఆ పక్షి పిల్లలను పక్షి పెట్టేటటువంటి గుడ్లను మనం సంరక్షించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ వర్క్షీట్స్ అన్నీ మనం పూర్తి చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా బీఆర్కే నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.